చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ గారికి మధ్య గట్టి ఫెవికాల్ సంబంధం ఉంది. ఎందుకంటే విశాల ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒకప్పుడు బిల్ గేట్స్ అసలు ఇండియాకి వచ్చేవాడు కాదు. బిల్ గేట్స్కి అసలు 5 నిమిషాల టైం కూడా ఇండియాకి ఇవ్వనన్నాడు ఆయన. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన అమెరికాకి వెళ్ళి అక్కడ బిల్ గేట్స్ గారితో మాట్లాడి బిల్ గేట్స్ గారిని ఒప్పించేసి ఆయనతో ఒప్పందం కుదుర్చుకొని ఈ రోజున హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చిందంటే బిల్ గేట్స్ గారు హైదరాబాద్కు రావడం ఒక కారణం. తర్వాత ఇంకా అనేక కంపెనీస్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు సపరేట్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ పాత సంబంధాలని కూడా గుర్తు చేసుకుంటూ పాత అనుబంధాలను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిని కూడా హైదరాబాద్లా చేశారనే ఉద్దేశంతో ఉన్నారు కదా, ఒక సింగపూర్లా చేసే ఉద్దేశం ఉందని చెప్పేసి ఆయన బిల్ గేట్స్ గారిని పిలవడం జరిగింది. మరి బిల్ గేట్స్ రావడం వల్ల టీ ఖర్చులు, సమోసా ఖర్చులు, జట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఏం లాభం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారు. దానికి ఏమంటారు? అవునండి, వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడున్నటువంటి అమరావతి భవిష్యత్తులో ఉండదని వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే 30,000 మాగాణి పొలాన్ని కూడా ఇప్పుడు కొత్తగా కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. అదంతా చేయడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాజధాని అనేటువంటి దానికి ఇన్ని వేల ఎకరాల మాగాణి పొలం వాడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అనేది వాళ్ళ ఉద్దేశము. అందుకనే వాళ్ళు బిల్ గేట్స్ గారు వచ్చేసి మళ్ళీ ఏం పెడతారు అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అది కూడా మీ ఉద్దేశం కూడా అదేనా? వాస్తవానికి చాలామంది ఉద్దేశం అదే. చాలామంది ఉద్దేశం ఏంటంటే మీరు రాజధాని కట్టుకోండి, ఎక్కడైనా కట్టుకోండి, మాగాణి పొలంలో కట్టొద్దు అనేది. ఎవరు ఒకవేళ కడతామనుకుందాం, అందులో పండేటువంటి వడ్లని ఎవరు రీప్లేస్ చేస్తారు? లోకేష్ నాయుడు గారు రీప్లేస్ చేస్తారా, అది మీరు రీప్లేస్ చేస్తారా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మరి మాగాణి పొలంలో బంగారం లాగా వడ్లు పండుతాయి. మరి ఆ రైస్ అంతా ఎవడు రెస్పాన్సిబుల్ వహిస్తారు దానికి అనేది ఆన్సర్ చెప్పాలి. మరి రాష్ట్రానికి రాజధాని కావాలి కదా, అది మిడిల్లో ఉంటే బెటర్ కదా అని ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నారు. మరి దానికి ఏమంటారు? రాజధాని ఆల్రెడీ హైదరాబాద్లో అలా చేశారు. హైదరాబాద్లో హైడ్రా పుట్టిందంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన అని కారణం అని ఒక కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మొత్తము సరస్సులు ఉండేవి చాలా. ఒక చెరువు చుట్టూ కొంత భూమి, కొన్ని ఎకరాల భూమి ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మార్చకూడదు యాక్చువల్ రూలు, అది ఎప్పుడైతే మార్చేశారో ఒక వ్యవసాయ భూమి కాస్త నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్కు మారిపోయినప్పుడు ఏమైందంటే క్రమక్రమంగా కూడా వ్యవసాయం తగ్గిపోయింది. హైదరాబాద్లో ఒకప్పుడు తోటలు ఉండేవి, ద్రాక్ష తోటలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ద్రాక్ష తోటలు కనిపించట్లేదు. ఇదొక బిజినెస్ లాగా అయిపోయింది. ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా నష్టం కాబట్టి మనం హ్యాపీగా కూడా రియల్ ఎస్టేట్ చేసేసుకుంటే మొత్తము వ్యవసాయ భూముల్లో బిల్డింగులు కట్టుకుంటూ వచ్చారు హైదరాబాద్లో. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏమైందంటే చెరువులు అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే కేవలం వాకింగ్ ఉపయోగపడతాయి. కొన్ని చెరువులు ఏంటంటే కనీసం ముడ్డి కడుక్కోవడానికి నీళ్లు కూడా పనికిరావు, అట్లా తయారైపోయింది పరిస్థితి. సో ఇది పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇదే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తుందేమో అని చాలామంది భయపడుతున్నారు. అందువల్ల ఏంటంటే మరలా ఏం జరగబోతుందో, ఏం కడతారో, ఎన్ని మళ్ళీ మాగాణి భూములని ఆక్యుపై చేస్తారో అదే తీసుకొని ప్రభుత్వం తీసుకొని మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ చేపడతారు. ఎంతమందికి ఎన్ని నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు అనేవి సహజంగానే వ్యతిరేకిస్తున్నాయి. మరి బిల్ గేట్స్ గారు ఇప్పుడు వచ్చింది దేనికంటే ఆయన ఒక సమాజ సేవ దాంట్లో ఉన్నాడు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆయన కొన్ని సేవ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్ట్ కింద రావడం జరిగింది. ఏదైనా రావడం మంచిదే. ఆంధ్రప్రదేశ్లో కేవలం అమరావతి అనే కాదు, డీసెంట్రలైజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారు కాబట్టి అనేక ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నాను. పరిపాలన ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారా లేదా? ఎదుర్కొంటున్నాం. ఇన్ని రోజులు కొంత అండర్ గ్రౌండ్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు కొంతమంది ఆడవాళ్ళు శత్రువులు తయారయ్యారు. వాళ్ళు నేను ఎక్కడ కనబడితే అక్కడ జీప్ పగల కొడతా అని చెప్పేసి వీడియోస్ పెట్టడం జరిగింది. వాళ్ళకు భయపడి మేము కొంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఆమె జీప్ పగల కొట్టకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. అందువల్ల కొంతకాలం కనపడలేదు. మరి ఎట్లా ఉంది ఆంధ్ర పరిపాలన, కూటమి పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? ఆంధ్ర పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు. చక్కగా అక్కడ నేరస్తులు అనే వాళ్ళందరూ కూడా చక్కగా సూసైడ్లు కూడా చేసేసుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో ఉందని కూడా అనిపిస్తుంది. మరి రాంబాబు గారిని జైల్లో పెట్టారు కదా, ఎలా అనిపించింది మీకు? రాంబాబు గారు ఆయన కావాలనే జైలుకి వెళ్ళారు. కావాలని? ఎందుకంటే జైలుకి వెళ్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు లేదంటే పెద్ద మినిస్టర్ అవుతారని ఒక సెంటిమెంట్ ఉంది. అందుకనే అంబటి రాంబాబు గారు కావాలని అరెస్ట్ అయ్యాడు. ఎందుకంటే అతను యాక్చువల్గా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అతను అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంది? ఓ పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు. పెట్టి లడ్డూలు అనేవి కల్తీ అయినాయి అని చెప్పేసి పెట్టారు. అప్పుడు రాంబాబు ఏం చేసి ఉండాలి? ఆయన 2 ఫ్లెక్సీలు పెట్టచ్చు కదా ఎదురుగా. ఎందుకు పెట్టలేదు? ఆలోచన ఎందుకు రాలేదు అంబటి రాంబాబు గారికి? వీళ్ళు ఒక ఫ్లెక్సీ పెడితే వాళ్ళు 2 ఫ్లెక్సీలు పెట్టాలి ఎదురుగానే. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రలు పట్టుకొని నిలబడ్డారన్నారు.
మరి వాళ్ళు కర్రలు పట్టుకొని నిలబడితే మీరు రాళ్ళు పట్టుకొని నిలబడండి. అది ఎందుకు చేయలేదు? అలా చేయకుండా అక్కడికి వెళ్ళేసి మొత్తం చించేస్తాను పీకేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ కొడుకు గిమ్ కొడుకు ఏదో మాట్లాడాడు. మరి మాట్లాడితే ఊరుకుంటారా? చక్కగా తీసుకెళ్లారు. ఆయన సంతోషంగా జైలుకి వెళ్ళాడు. కాకపోతే అక్కడ దోమలు కొడుతున్నాయని ఇబ్బంది పడుతున్నాడు. మరి తగ్గేదే లేదంటున్నాడు కదా కోర్టుకి వెళ్ళేటప్పుడు, దాని గురించి ఏమంటారు? అవును, తగ్గేది లేదంటాడు. ఎందుకంటే ఆయన అంతకుమించి చేసేదేం లేదు కాబట్టి. ఈ రోజుల్లో చట్టం అనేది అందరికీ తెలుసు. బెయిల్ రావాలంటే పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఆయన కూడా చక్కగా కూడా అక్కడ కొంతకాలం ఉంటే అదొక దాన్ని ఏమంటారు వెకేషన్స్కి వెళ్ళినట్టుగా అనమాట. ఓకే సార్, అట్లాగే బిల్ గేట్స్ గారు వచ్చారు, టీ ఖర్చు పెట్టారు, అది ఖర్చు పెట్టారు, ఇది ఖర్చు పెట్టారు అని సెటిల్ అవుతున్నారు. వాళ్ళ గురించి మీరేం చెబుతారు? అవునండి, టీ ఖర్చు పెడతారు. రీసెంట్గా కూడా చూశాను, బిల్ గేట్స్ గారికి ఒక మైసూర్ బోండా ఒకటి ఇచ్చారు. ఆయన దాన్ని సగం తిని మిగతా సగం జేబులో వేసుకున్నాడు. ఎందుకంటే దాన్ని ఆయన టెస్ట్లకు పంపిస్తాడు బహుశా. అది ఏంటి, అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి? అవును, అవకాశం ఉంది. ఇంగ్రీడియంట్స్ ఏంటి ఆయనకు బాగా నచ్చి ఉండొచ్చు టేస్ట్. ఈ మైసూర్ బోండాలో లేదంటే పునుగుల్లో ఏమేం కలుపుతారు, వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇంత టేస్ట్కి ఎందుకు ఉన్నాయి, ఆయనకు చాలా బాగా నచ్చింది టేస్ట్. ఆయనకు టేస్ట్ నచ్చితే అడిగి ఉండాల్సింది. అలా కాకుండా జేబులో వేసుకోవడం ఎందుకో, అది వీడియోలో అందరూ చూసే ఉంటారు. సగం ముక్క తిని మిగతా సగం జేబులో వేసుకున్నాడు బిల్ గేట్స్, గమనించి ఉంటారు. మరి ఆ విధంగా వీడియోలో కనబడుతున్నాడు. ఈసారి అబ్జర్వేషన్ చేయండి, వీడియోస్ కూడా ఉన్నాయి దాని మీద వచ్చినాయి. ఆయన జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. మరి ఆ పునుగుల్ని ల్యాబొరేటరీ పంపించి దాని మీద మైక్రో రీసెర్చ్ ఏమైనా చేస్తారో తెలీదు. ఏదైనా అంటే ఆయనకు మటుకు బాగా నచ్చింది, ఇండియాలో ఫుడ్ బాగా నచ్చింది, ఇక్కడ మంచి ఆనియన్స్ తర్వాత టేస్ట్ బాగా నచ్చినాయి కాబట్టి బిల్ గేట్స్ ఖచ్చితంగా హైదరాబాద్కి వస్తాడని భావిస్తున్నాను. ఓకే సార్, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు తెలుసా? మరి ఆయన ఏంది బిస్కెట్ బదులు పాల ప్యాకెట్ చూపిస్తున్నాడు అంటున్నారు, ఏమంటారు దాని గురించి? బిస్కెట్ బదులు ఎవరికి? నెయ్యి బదులు బిస్కెట్ ప్యాకెట్ చూపిస్తున్నాడు అంటారు మీడియా ముందు, దాని గురించి ఏమంటారు? చీజ్ ప్యాకెట్ చూపించారు. చీజ్ ప్యాకెట్, పాల ప్యాకెట్ బదులు హెరిటేజ్ పాల ప్యాకెట్ బదులు చీజ్ ప్యాకెట్ చూపించారు. ఎందుకంటే ఇది అందరూ తెలిసిన విషయం అండి. ఈ రోజున పాల ప్యాకెట్లు తాగటం అనేది శుద్ధ ప్రమాదకరమైన విషయం అని అందరూ భావిస్తున్నారు. మరలా కూడా అందరూ బర్రెపాలు తాగండి, మీ ఇంటి దగ్గర బర్రెలు పెంచుకోండి, అందరూ ఉద్యోగాలు లేని వాళ్ళందరూ తలా ఒక బర్రె పెంచుకోండి. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, ఒక చోట ఒకరు బర్రె పెంచుతుంటే వాళ్ళ ఎదురుగా ఒక 15 మంది క్యూలో ఉన్నారు తెలుసా. అంత డిమాండ్ ఉంది బర్రె పాలకి. ఇప్పుడు అందరూ కూడా తలా ఒక ఉద్యోగం లేని నిరుద్యోగం తలా ఒక బర్రె పెంచుకోండి, చాలా డిమాండ్ ఉంది. మీకు ఖచ్చితంగా కూడా నెలకి 30-40 వేలు ఈజీ సంపాదించుకోవచ్చు. ఆరామ్సే 30-40 వేలు ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఈ రోజున ప్యాకెట్లను ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఏంటంటే వెన్న తీసేస్తున్నారు, చాలా ప్యాకెట్స్లో కూడా ముందే వెన్న తీసేస్తున్నారు, తర్వాత ఇంకేదో కలుపుతున్నారు. పాలు ఖరాబ్ అవ్వకుండా కొన్ని కలుపుతారంట. ఇన్ని రకాలు బయట నడుస్తున్నాయి. వీటన్నిటి వల్ల జనం చాలా ప్రమాదకరంగా భయపడుతున్నారు. కాబట్టి ఏది నిజమైన పాలు, ఏది ఈ మధ్య పెరుగులో కూడా ఆర్గానిక్ పెరుగు అండి, పాలు లేకుండా పెరుగు వచ్చిందని. మరి ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి అర్థం కావట్లేదు. కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగి ఈ విధంగా రివర్స్ వస్తుందని ఎవరు అనుకోలేదు. మొత్తం మీద టెక్నాలజీ వల్ల చాలా ప్రమాదాలు ఉంది అనేటువంటి విషయం కూడా మేము తెలుసుకుంటున్నాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోవడం ఎలా ఉంది? వచ్చి మరి ఇంకేం చేయాలి, ఆయన చేసేదేం లేదు కదా, ఆయన ఏం చేయలేడు. అలవి కాని చోట అధికులం అని రాదని ఒక సామెత ఉంది. ఎందుకు వాళ్ళ ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా కాసేపు నోరు మూసుకొని కూర్చోవడం కంటే చక్కగా వెళ్ళిపోవడమే బెటరు. ఎందుకంటే వీళ్ళు ఏమైనా అరిచారంటే వాళ్ళందరూ తలా ఒక మైక్ ఇసిరేసారంటే చాలా ప్రమాదం. దాని బదులు ఆయన వెళ్ళిపోవడం బెటర్ కదా. ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం చూసుకోవాలి. లేదంటే ఆయన కూడా ఒక శపథం చేసి నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతా అని శపథం చేసి వెళ్తే బాగుండేది. ఆ విధమైనటువంటి ఆలోచన త్వరలో వస్తుంది. త్వరలో అవకాశం ఉందంటారా? 29లో అంటే రకరకాలైన డిఫరెన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడే మరి వీళ్ళ మధ్య తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మధ్య ఉండే రిలేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కూడా తీవ్రంగా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా మీరు చూసుంటారు కోవా బన్ విషయం చాలామంది బీజేపీ పార్టీ చెందినటువంటి వాళ్ళు వ్యతిరేకించడం జరుగుతున్నది. ఎందుకంటే వాస్తవానికి చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే 10 రూపాయలు ఉండేటువంటి బన్ను చాలామంది సపోర్ట్ చేశారు దానికి, కానీ దానికి చాలా వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నాం. మీకు ఎవరు మీకు అధికారం ఇచ్చారు? ఒక పాడైపోయిన బన్నుని, ఒక పాడైపోయినటువంటి ఒక క్రీముని పెట్టేసేసి జనాలకు పెట్టి ప్రజల ఆరోగ్యం చెడగొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? అంటే ఒక జాతర జరుగుతున్నప్పుడు అధికారులు చెక్ చేయరా? అది వ్యవస్థలో లోపం. పర్మిషన్ లేదు అసలు కోవా బన్ అనే పదం దానికి వాడకూడదు. అందులో కోవా ఏమి లేదు, అది ఓన్లీ రవ్వ బన్. అది మరి రవ్వ బన్నుకి హలాల్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది వాళ్ళు చెప్పాలి. హలాల్ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? నాగబాబు గారు సపోర్ట్ చేయడానికి కేవలం కారణం ఏంటంటే ముస్లింలు ఓట్లు పొందాలనేటువంటి రాజకీయమే. కేవలం రాజకీయ కారణాలతో ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతివాడు వలి దగ్గరికి వెళ్తాడు, ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తారండి? తెలంగాణలో వస్తే పగలగొడతారు. ఏంది ఆయన చేసింది ఏంటి?
ఆయన చేసిందేంటి, ఆ బన్నులు తీశారు, బన్నుల్లో నీళ్లుగా ఉన్నాయి, బన్నులు తడిసిపోయి మెత్తగా తడిసిపోయినాయి. అది ఆయన కావాలని చేసి ఉండకపోవచ్చు, ఎప్పుడో దూరం నుంచి తీసుకొచ్చారు, 5 రోజుల నుంచి పెట్టారు. బన్నులు ఎలా అవుతాయి చెప్పండి? అవి బయట హైదరాబాద్లో ఉండే బన్నులు కాదు, అవి ఎక్కడో డూప్లికేట్ బన్నులు తయారు చేసి తీసుకొచ్చారు. అదంతా బూజు వచ్చింది. ఆ కోవా అనేది ఉడకబెట్టారు, అందులో ఏమేమి వేశారో తెలీదు. రవ్వ అంటున్నారు, కానీ రవ్వ ఏమై ఉండదు. ఈ మధ్య కిలో బియ్యం రూపాయి పథకం వచ్చింది కదా, ఆ బియ్యాన్ని కొని దాన్ని రవ్వ చిత్రహింసలు చేసి అదేదో పౌడర్ వేసుకుంటారు. ఇవన్నీ వేసి ఏదో పులవ పెట్టి అది పూసిస్తున్నారు, కొంచెం చక్కెర వేసి ఉంటారు తీయగుండానికి. ఇవన్నీ జనాలకి ఇస్తే ఎవరికైనా లూజ్ మోషన్లు పట్టుకుంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ? సో మరి కోవా బన్ను ఈ బన్ను ఇవ్వడానికి అసలు వాళ్ళకి అధికారం ఎవరు ఇచ్చారు? మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్పాన్స్ తీసుకోవాలి. కానీ మరి ముస్లిం పెద్దలు కూడా మాకు చాలా విలువ ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అని కూడా అంటున్నారు. మరి వాళ్ళ గురించి ఏమంటారు? మేము చాలా గౌరవిస్తున్నాం, మేము ముస్లిమ్స్కి గౌరవిస్తున్నాం, గౌరవం ఇవ్వట్లేదు ఎవరు అనట్లేదే. అదే అతను పాలకోవా తీసుకోవా అని పాట పాడుతున్నాడే, మరి ఆ పాట ఉర్దూలో ఎందుకు పెట్టలేదు, హిందీలో ఎందుకు పెట్టలేదు? అంటే ఆయన టార్గెట్ హిందూస్ అనే కదా, తెలుగులో పాట ఎందుకు పెట్టాడు? దూదుకోవా అని పాట ఎందుకు పెట్టలేదండి? లేజావో ముస్సే లేజావో అని ఎందుకు పెట్టుకోలేదు ఆయన? కేవలము హిందువుల టార్గెట్ పెట్టాడు. అది అసలు ఆయన తప్పు. ఫస్ట్ హలాల్ అనేది చేసి ఉండాలి, ముస్లిం ప్రొడక్ట్స్ హలాల్ చేసి ఉండాలి. హలాల్ అంటే ఏంటంటే మతపరమైనది అని ఒక ఉద్దేశం అయినా, మరొక ఉద్దేశంలో ఐఎస్ఐ సర్టిఫికేట్ వంటిది. ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ ఉంటే ఎలా స్టాండర్డ్ అని భావిస్తారో, హలాల్ అని ఉంటే అలాగే సర్టిఫికేట్ అని భావిస్తారు. అది చేసుకొని రావాలి. చేసుకురాకుండా అతను ఎందుకు వచ్చాడు, అమ్మడానికి ఎందుకు వచ్చాడు? అతను పర్మిషన్ లేకుండా ఎందుకు అమ్మాడు? అందులో అంత పాడైపోయిన ఐటమ్స్ అన్నీ అతను అంత తప్పు చేశాడు కాబట్టి చెమటలు పట్టాయి అతనికి. అవి అసలు టెస్ట్కి తీసుకెళ్ళలేదు. టెస్ట్కి తీసుకెళ్తే ఖచ్చితంగా అందులో ఉండేటువంటి పాడైపోయిన ఆహారం అనేది బయటపడేది. అది ఖచ్చితంగా అతను ఏమన్నట్టు అతను కావాలని చేసి ఉండబోవచ్చు. అతను అదేంటంటే ఎప్పుడో 5 రోజుల క్రితం తెచ్చిన ఐటమ్ పాడైపోద్ది. ఆ బండ్లలో మొత్తం నీళ్లు వచ్చినాయి. మరి అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సిగ్గు లేకుండా ఓట్ల కోసం సపోర్ట్ చేస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో సాంగ్ పెట్టడం కూడా తప్పేనా? అవునండి, మరి ఉర్దూలో ఎందుకు పెట్టలేదు, హిందీలో ఎందుకు పెట్టలేదు? అదే తెలుగు రాష్ట్రాలు కదా. ఆయన టార్గెట్ కేవలము హిందూసే, టార్గెట్ హిందూసే. అదే అన్నారు. హిందూ మతస్థుడు ఎవరైనా కోవా బన్ తీసుకెళ్ళి ముస్లిం ఏరియాస్లో వీళ్ళు అమ్మితే ఊరుకుంటారా? ఎవరైనా వాళ్ళ ఏరియా అవును. అటువంటిప్పుడు కోవా బన్ వాడికి నేను అతను ఏమనట్లేదండి, ఆ రవ్వ బన్ అతనికి ఒక సలహా ఇస్తున్నాను. నువ్వు దమ్ముంటే వెళ్ళి చార్మినార్ ప్రాంతంలో నీ కోవా 10 రూపాయల బన్ అమ్ము అని ఛాలెంజ్ చేస్తున్నాం బహిరంగంగా. నీకు దమ్ముంటే నీ 10 రూపాయల బన్ను హైదరాబాద్లో చార్మినార్ ఏరియాలో అమ్ము. అక్కడ ప్రజలు కనుక నీ దగ్గర కొంటే అప్పుడు మేము నేను ఒప్పుకుంటాం. ఈవెన్ నాగబాబు గారు వచ్చారు, ఆయన దగ్గర బన్ను తిని 50,000 ఇచ్చారంట. బన్ను తిని 50,000 ఎందుకు ఇస్తారు? నువ్వు మారువేషం వేసుకొని ఓసారి సమ్మక్క సారకు వచ్చి ఉండాల్సింది నాగబాబు గారు, అక్కడ బన్ను తిని ఉండాల్సింది. అప్పుడు నీకు తెలిసేది ఆ బన్ను టేస్ట్ అనేది. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే స్వీట్గా చిక్కటి పాలతో మీ హెరిటేజ్ మిల్క్తో చేసి పెట్టి ఉంటారు బన్ను. ఆ బన్నుగా తినాల్సింది. ఒరిజినల్గా తింటే అర్థమయ్యేది అది ఎంత గలీజ్గా ఉందో, ఎంత కంపు కొడుతుందో. ఓట్ల కోసం దయచేసి చేయొద్దు. ఇక్కడ ముస్లిం మతస్థులను అందరం గౌరవిస్తున్నాం, ఎవరు మేము తప్పుగా మాట్లాడట్లేదు. ముస్లిం మతం వాళ్ళని గౌరవిస్తున్నాం. ముస్లిమ్స్ అయినా సరే ఖరాబ్ అయినటువంటివి, గలీజ్వి, బూజు పట్టినవి అమ్మితే ఎందుకు ఊరుకోవాలి? మరి సేఫ్టీ అడగడం తప్ప? అందులో ఎటువంటి తప్పు? మరి ఎందుకు ఇతని సపోర్ట్ చేస్తున్నారు? రిపోర్టరే కదా అతని తప్పు. అవును, చూపించాడు. దాని మీద ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. అవి ఎప్పటి పనులు, వాటికి బూజు ఎంత ఉంది, ఫంగస్ ఎంత ఉంది, అవన్నీ ఉన్నాయి. మరి నెలగా బన్ ఎంత ఉందంటే దానికి ఆన్సర్ చెప్పాలి. అతను భయపడ్డాడు. అప్పుడు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి కూడా బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు దమ్ముంటే హైదరాబాద్లో కానీ ముస్లిమ్స్ ఏరియాస్ ఉంటారు, అక్కడికి పోయి నీ 10 రూపాయల బన్నమ్ము, వాళ్ళు నీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. అటువంటి ఖరాబ్ అయినటువంటి బన్నులు ఎక్కడో అమ్ముతానని చెప్తే ఉపేక్షించేది లేదు. మీరు ఫస్ట్ కూడా హలాల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. హలాల్ సర్టిఫికేట్ లేకుండా బయట కూడా అమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే లేకుండా అమ్మొచ్చు, కానీ కూడా అవి ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ లాగా ఒక స్టాండర్డ్ లేనివిగానే జనాలు భావిస్తున్నారు. మేము కూడా భావిస్తున్నాం. మేము కూడా హలాల్ సర్టిఫికేట్ని గౌరవిస్తున్నాం. అది కేవలము కొంతమంది అనేది నాన్ వెజ్కి మాత్రం అంటారు, కాదు, ప్రతి తినే ఆహార పదార్థానికి కూడా హలాల్ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఉన్నవి మాత్రమే అమ్మాలి అని కూడా. అలాగే ప్రతి ముస్లిమ్స్ కూడా మీరు చేసేటువంటి వ్యాపారాలకి హలాల్ సర్టిఫికేట్ తీసుకోండి అని వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నోటీసులు ఆడిస్తారమ్మా, ఇది ఒక పుకారు లేపారు. ఆయనకేం అవసరం అమ్మా నోటీసులు ఇవ్వాల్సిన అవసరము? ఆయనకేం అవసరం చెప్పు ఒక్క మాట. ఏ రోజు అమ్మ ఒక్కటి చెబుతున్నా, నేను రాజకీయంగా ఎదుర్కొనే లేని ఎదవలు చేసే మాటలు తప్ప చంద్రబాబు నాయుడు గారు కుటుంబాల జోలికి, కంపెనీల జోలికి వెళ్ళిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన కంపెనీల మీదే దుమారం లేపే ఎదవలు పెరిగారు, కానీ ఆయన ఏ రోజు ఏ కంపెనీల గురించి కానీ ఇంత మాట్లాడిన స్థితే లేదమ్మా.
ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తాడమ్మా? ఎవరో పనికి మాలిన వాళ్ళు చేసే మెసేజ్లు అయ్యి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేనని చించుకునేవాళ్ళు మాట్లాడే మాటలు తప్ప చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీల జోలికి కానీ వెళ్ళాల్సిన అవసరం ఆయనకి లేదు. వైసీపీ హయాంలో ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్ అంతా దానికే ఉన్నాయి కాబట్టి అందులో కుంభకోణం జరిగింది అంటున్నారు. దాని గురించి ఆయన గవర్నమెంట్లో ఆయన సిమెంట్లో చేసుకోకుండా ఉంటాడా? ఆయన గవర్నమెంట్లో ఆయన కుంభకోణాలు చేసుకోకుండా ఎందుకు ఉంటారు? కంపల్సరీ చేసుకున్నారు. దానికి దీనికి సంబంధం లేదు కదమ్మా. ఏదైనా గవర్నమెంట్ది ఏది వైన్స్ ఉంది, డబ్బు ఆన్లైన్ లేదని అన్ని డబ్బులకు పెట్టాడు, అది పెద్ద కుంభకోణం అయింది. అందరూ దొరుకుతున్నారు లైన్గా. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం ఉంది, పవిత్రమైన స్థానం అది, దాన్ని కూడా ఏలు పెట్టారు, దాని గురించి మొత్తం దొరికారు. 600 పేజీలు ఇచ్చిందంటే మాటల మరి ఇంకా బయట పెడతారు. నిందితులు ఎవరో వదిలిపెట్టరని ఇవాళ కూడా హోంమంత్రి అనితా గారు కూడా చెబుతున్నారు. ఎవరిని నిందితులు అనే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరమ్మా. అది లడ్డు ఇష్యూ గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్, రోజు అరెస్ట్ అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఉందమ్మా. అదేది ఆట పాట అనేది ఉందంట. ఈ మధ్యకాలంలో ఆటలు ఆడిచ్చిందంట, క్రికెట్ ఆడిచ్చిందంట, కబడ్డీ ఆడిచ్చిందంట, ఇంకేదో వెరైటీ ఏదో ఆట చెప్పిందమ్మా రోజా గారు. ఆట ఏదో డైమండ్ ఏదో ఆట, కొత్త ఆట వినపడింది. ఆ పేరు కూడా, ఆ పేరు లేదంట అసలు. ఆట అనేదే లేదంట, ఆట కూడా ఉందంట ఆ లిస్టులో. మరి బయటికి మొత్తం తీస్తారమ్మా, వదిలిపెట్టరు. అది మాట్లాడే మాటలను బట్టి జనసేన పార్టీ వాళ్ళు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆనందం పడతారమ్మా. ఎందుకంటే అది మాట్లాడిన మాటలు అట్లా అనిపించినాయి అందరికి. అది